నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అనేవాళ్ళు ఎటువంటి స్ట్రెస్కి లోన్ అవుతారు, సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న కపుల్స్లో, అది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. లైక్ అదేంటి అని అంటే యూజువల్గా పర్సనల్గా కపుల్ కన్నా మనకి సొసైటీ నుండి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కపుల్ పైన. సో బేసిక్గా పెళ్ళై 1 year అయిన తర్వాత మీకు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోతే దెన్ మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సొసైటీ నుండి ఒక రకమైన ఐసోలేషన్ అనేది ఫేస్ అవుతారు. దాంతోపాటు ఏంటి అంటే వాళ్ళకి పర్సనల్గా డిప్రెసివ్ మూడ్ ఉండడం ఎప్పుడు, అండ్ యాంగ్జైటీ అనేది ఉండడము, అండ్ దాంతోపాటు లైక్ మూడ్ స్వింగ్స్ ఉండడము. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మీరు కౌన్సిలర్ని కానీ లేక మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ని కానీ కలిసినట్టయితే కనుక వాళ్ళు మీ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి లైక్ మీకేమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది సరైన ట్రీట్మెంట్ అనేది అందిస్తారనమాట. అండ్ దీంతోపాటు మెయిన్ ప్రాబ్లం వచ్చి మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి లైక్ ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అండ్ దట్టు కొంతమంది ఏంటి అని అంటే లైక్ రిపీటెడ్ IVF సైకిల్స్ వెళ్తూ ఉంటారు. లైక్ ఒక సైకిల్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకో సైకిల్కి వెళ్ళాలన్నా, కొంతమంది ఏంటంటే 3-4 సైకిల్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతూ ఉంటారనమాట. సో దానివల్ల కూడా చాలా మెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఏంటి అంటే మెయిన్గా లైక్ రిలేటివ్స్లో కానీ పక్కన బేబీని చూసినా కానీ, అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ ఉందని రిలేటివ్స్ ఏమనుకుంటున్నారో, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారో అని కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో దీనివల్ల కూడా ఏంటి అని అంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని సక్సెస్ రేట్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ అనమాట. సో వాళ్ళు ఎంత స్ట్రెస్ పడితే అంత సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సార్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ది. సో బేసిక్గా ఏంటి అంటే మన మూడ్ ఎప్పుడు స్టెబిలైజ్డ్గా ఉండి ఎటువంటి స్ట్రెస్ డిప్రెషన్ అనేది లేకుండా మీరు ట్రై చేసినట్టయితే మీ సక్సెస్ రేట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఇట్లాంటి స్ట్రెస్ నుండి మీరు బయటపడాలి అంటే మెయిన్గా మనకి ఎటువంటి యాక్టివిటీస్ అయితే మనకి మెంటల్ పీస్ని ఇస్తాయో అవి మనం చేయడం బెటర్ అనమాట. సో కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ వినడం కానీ, కొంతమందికి లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, కొంతమందికి మెడిటేషన్ చేయడం కానీ, ఇవన్నిటి వల్ల ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అట్లాంటి యాక్టివిటీస్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. సో డైలీ 1/2 hour to 1 hour ఆఫ్ వాకింగ్, ఎక్సర్సైజ్ ఆర్ యోగా కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే యోగా వల్ల మన మెంటల్ హెల్త్ అనేది చాలా స్టెబిలైజ్ అవుతుంది, అది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే యోగా అలవాటు ఉన్న వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయడము, మెడిటేషన్ డైలీ ఒక 1/2 hour to 15 minutes to 1/2 hour మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈ మెంటల్ హెల్త్ అనేది స్టెబిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఏంటి అని అంటే లైక్ ప్రీవియస్ IVF ఫెయిలియర్ ఉన్న, లైక్ ప్రీవియస్గా కన్సీవ్ అయ్యి మిస్డ్ అబార్షన్, లైక్ హార్ట్ బీట్ అనేది ఆగిపోయి తీసేసిన వాళ్ళకి, సో ఇట్లా ప్రీవియస్ మిస్హ్యాప్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఈ స్ట్రెస్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బేసిక్గా అది మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి PCOD కూడా ఒక ప్రాబ్లం కావచ్చు. సో PCOD నుండి మనము ఎలా బయటపడవచ్చు, దానికి తగ్గ మెథడ్స్ ఏం ఫాలో అవ్వాలి, అవన్నీ మనం తెలుసుకోవాలి. సో మెయిన్గా ఏంటి అంటే బాడీ వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికోసం ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు డైటరీ హ్యాబిట్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. సో ఏంటి అంటే బేసిక్గా జంక్ ఫుడ్ అనేది తినకుండా, షుగర్స్, స్వీట్స్, ఇట్లా చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ బేసిక్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది PCODలో. సో ఇట్లా మెయిన్గా ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా మన ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో బేసిక్గా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు డైటరీ కాన్సన్ట్రేషన్ అంటే డైట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కనుక మనకి రిజల్ట్ అనేది తొందరగా తెలుస్తుంది. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఏంటి అని అంటే ఈ లైక్ హాట్ ఫర్నేసెస్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న కొద్దీ మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా మెయిన్గా ఈ మధ్య ఇష్యూస్ ఉంటున్నాయి. ఎందుకు అని అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్, లైక్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ దీనివల్ల అనమాట. సో బేసిక్గా ఏంటి అని అంటే మనకి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మేల్స్కి ఎక్కువ హాట్ క్లైమేట్స్లో ఉన్న వాళ్ళకైతే మెయిన్గా ఈ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో అట్లాంటి దానికి వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి తగ్గ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్
మెయిన్గా ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి వాటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇవి ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది అనమాట. అండ్ ఇలా మీకు దీని గురించి అడ్వైస్ ఏమైనా కావాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.